ఈశ్వరి అనగా రాణి, అధిష్టాన దేవత. అమ్మవారు సకల లోకాలకు అధిష్టాన దేవత, సమస్త లోకాలను శాసించేది. సా చండికాఖిల జగత్ పరిపాలనాయ నాశాయ చాశుభ భయస్య మతిం కరోతు అని దుర్గా సప్తశతి 4వ అధ్యాయంలో ఉంది. సాధారణంగా ప్రతి జీవి శాసనానికి ఒక పరిమితి ఉంటుంది. సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అమ్మవారిని స్తుతిస్తూ మాకు కూడా కొన్ని పరిమితులున్నాయి, కానీ నీ అనంత శక్తికి పరిమితులు లేవని, నీవు మా అందరికీ ఈశ్వరివి కాబట్టి నీవే సర్వేశ్వరివని పేర్కొన్నారు. శ్రీమద్దేవి భాగవతంలో 14 మంది మనువులు, ఇంద్రులు, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, వీరందరితోటి కూడిన జగత్తును ఒక బ్రహ్మాండం అంటారు. ఇలాంటి సకల భువన బ్రహ్మాండాలను తన కను సైగతో సంకల్ప మాత్రంతో